ఈ మూవీ ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పలేం. కష్టం, చాలా చాలా కష్టం. నెత్తిన పెట్టేసుకోలేము, అలా అని తీసి పారేయలేము. ఎందుకంటే బాగున్న సీన్లేమో చాలా బాగా ఎక్కుతాయి, బాలేని సీన్లేమో గాలి తీసేస్తాయి. పోనీ బాగుంది బాలేదు కాకుండా పర్వాలేదు అన్న ఆప్షన్ ఒకటి ఉంది కదా, ఆ మాటే అనేస్తే సరిపోతుంది కదా అని మీరు అనొచ్చు. బట్ ప్రీ క్లైమాక్స్కి ముందు వరకు బాగుందనిపించిన సినిమాని ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం యావరేజ్ అన్న స్థాయికి తగ్గించడానికి నాకు మనసు రావడం లేదు. బట్ ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను, గత కొన్ని సంవత్సరాలుగా వీడియో చేస్తున్న సినిమాలతో పోల్చి చూస్తే ఈ కింగ్డమ్ మూవీ చాలా బెటర్గానే ఉన్నట్టు లెక్క. కథపరంగా చూస్తే వచ్చాడు గెలిచాడు అనే డబ్బింగ్ మూవీ దగ్గర నుంచి రెట్రో, ఛత్రపతి, కేజీఎఫ్ ఇలా చాలా సినిమాల ఛాయలు ఈ మూవీలో కనిపిస్తాయి. ఐడియా వైజ్ కానీ ఈ మూవీలో ఉండే ట్విస్ట్లలో కానీ ఎక్కడ కూడా కొత్తదనం అంటూ కనబడదు. కాకపోతే ఈ సబ్జెక్ట్ని గౌతమ్ హ్యాండిల్ చేసిన తీరు వలన రొటీన్ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా మూవీ చాలా వరకు ఎంగేజింగ్గానే సాగుతుంది. తను ఏ కథనైతే చెప్పాలని అనుకున్నాడో మొదటి నుంచి కూడా దానికే స్టిక్ అయి ఉన్నారు, కానీ ఎక్కడా కూడా అన్వాంటెడ్ డీవియేషన్స్ని తీసుకోవడం, కమర్షియాలిటీ కోసం అక్కర్లేని ఎలిమెంట్స్ని యాడ్ చేయడం లాంటి పనులేమీ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ హృదయం లోపల అనే పాటని ఈ మూవీలో పెట్టకపోవడం కూడా ఈ మూవీకి మంచిదయింది. చాలామందికి ఈ మూవీలో కొన్ని చోట్ల ల్యాగ్ ఉన్నట్టు అనిపించవచ్చేమో కానీ పర్సనల్గా నాకు మాత్రం ఎక్కడా బోర్ కొట్టడం కానీ ల్యాగ్ అనిపించడం కానీ జరగలేదు. సో ప్రీ క్లైమాక్స్ ముందు వరకు కూడా కొన్ని సీన్ల మినహా చాలా వరకు ఈ మూవీ పట్ల సాటిస్ఫైడ్గానే ఉన్న నన్ను ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ మాత్రం చాలా గట్టిగానే డిసప్పాయింట్ అయ్యేలా చేసాయి. మహా అయితే ఇంకో అరగంట డ్యూరేషన్ని పెంచితే సరిపోయేదానికి సెకండ్ పార్ట్ని తీయాలనుకోవడం, లార్జర్ దెన్ లైఫ్ ఫీల్ని ఇవ్వాలనే ఆలోచనతో రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్ని తీసుకోవడం ఈ మూవీకి డ్రాబ్యాక్స్గానే మారాయనిపించింది. అండ్ ఈ పర్టికులర్ పోర్షన్లో సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చేలా ఉండే సీన్లేవి కూడా సెకండ్ పార్ట్ని చూడాలనే ఆసక్తిని నాకు కలిగించలేకపోయాయి. దీని పట్ల ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఒపీనియన్ ఉండొచ్చు. బట్ నా వరకు మాత్రం పుష్ప 2 మాదిరిగా ఈ మూవీని కూడా ఒక 3.5 hours మూవీలా తీసి ఆ సెకండ్ పార్ట్ కోసం దాచుకున్న కథని కూడా ఇందులోనే చూపించి ఐదర్ ఆ రీఇన్కార్నేషన్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా తీసేయడమో ఆర్ ఇంకా బెటర్గా ఆ కాన్సెప్ట్ని ఈ మూవీలోకి ఇన్కార్పొరేట్ చేయడమో జరిగి ఉంటే ఈ మూవీ కూడా వీడీ కెరియర్లో ఒక మెమొరబుల్ మూవీలా మిగిలిపోయి ఉండేదని నాకు అనిపించింది. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వీడీ పెర్ఫార్మెన్స్ నాకు చాలా వరకు ఇంప్రెసివ్గానే అనిపించింది, కానీ కొన్ని సీన్లలో మాత్రం తన యాక్టింగ్ నాకు అంతగా ఎక్కలేదు. ఇక సత్యదేవ్కి ఈ మూవీలో చాలా మంచి రోలే దొరికింది. పెర్ఫార్మెన్స్ వైజ్ కొత్తగా ఏమైనా చేయడానికి స్కోప్ దొరకనప్పటికీ యూజువల్గా తను పెర్ఫామ్ చేసే తీరు ఈ రోల్కి సరిపోయింది కాబట్టి తన పెర్ఫార్మెన్స్ కూడా మనకు నచ్చుతుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్ పుణ్యమా అని పాపులర్ అయిన వెంకటేష్కి ఈ మూవీలో ఒక తలతిక్క విలన్ రోల్ని ఇచ్చారు. ఈవెన్ దో ఆ క్యారెక్టర్ చాలా రొటీన్గానే ఉన్నా కూడా వెంకటేష్ పర్ఫామ్ చేసిన విధానం వలన తనున్న సీన్లు చూడబుద్దేసేలానే ఉంటాయి. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే గిరీష్ గంగాధరన్ అండ్ జామోంటీ జాన్ చేసిన సినిమాటోగ్రఫీ చాలా ఆథెంటిక్గా ఉందనిపించింది. జాఫ్నా అయినా తెలంగాణ అయినా లొకేషన్ ఏదైనా కూడా ఆయా లొకేషన్కి తగ్గట్టుగా అక్కడ అట్మాస్ఫియర్ని చాలా బాగా క్యాప్చర్ చేశారనిపించింది. నేను కూడా వాళ్ళతో పాటు ఆయా లొకేషన్స్కి వెళ్ళొచ్చాననే ఫీలింగ్ని కలిగేలా చేసింది. ఇక అనిరుద్ధ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఈ మూవీకి ఆక్సిజన్ లాంటిదని చెప్పాలి. సీన్ ఏదైనా కూడా తన మ్యూజిక్తో ఆ సీన్ని మరింత ఎలివేట్ అయ్యేలా చేశాడు. అండ్ తను కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఇందాక చెప్పుకున్నట్టు స్టోరీ పరంగా, క్యారెక్టరైజేషన్స్ పరంగా పెద్దగా కొత్తదనం అంటూ ఏమీ లేకపోయినా క్లైమాక్స్లో కథని అబ్రప్ట్గా ఎండ్ చేశారనిపించినా కూడా పర్వాలేదు. రిమైనింగ్ మూవీ ఎంగేజింగ్గా ఎటువంటి నాన్సెన్స్ లేకుండా టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా మంచి క్వాలిటీ ఉంటే చాలు అని మీరు అనుకుంటే ఈ మూవీని చూడండి. మేబీ ఈ మూవీ మీకు నచ్చొచ్చేమో. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.